హాయ్ అండి, అందరు బాగున్నారా? వేసవకాలం వచ్చిందంటే మన ఆంధ్ర ఇళ్లల్లో, ఆంధ్ర సైడ్ అయితే చక్కగా మామిడికాయ పచ్చళ్ళు, రకరకాల పచ్చళ్ళు, వడియాలు, అప్పడాలు, అదేవిధంగా మామిడికాయలు తింటూ, తాటి ముంజలు తింటూ, పిల్లలు ఇంట్లో సందడి సందడిగా ఎంజాయ్ చేస్తూ, కాసేపు విసిగిస్తూ, ఆ చెమటలు ఆర్పుకుంటూ ఇట్లా మనం ఎంజాయ్ చేస్తాం కదండి. ఈరోజైతే అమ్మ పండు మిరపకాయ పచ్చడి, నిలవ పచ్చడి పట్టిందండి. ఆ నిలవ పచ్చడిని తాలింపు వేయటానికి అనమాట ఒక గరిటెడు పండుమిరపకాయ పచ్చడి తీసుకుందనమాట. దానిలోకి 4-5 టమాటాలని ఇలా కట్ చేసి, టమాటాలు మగ్గటానికి మనం ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేస్తే టమాటా అనేది త్వరగా మగ్గిపోతుందండి. ఇది చక్కగా మగ్గే వరకు మనం ఎక్కువ నూనె కాకుండా కొంచెమే నూనె వేసుకొని స్టవ్ అయితే సిమ్లో పెట్టుకోవాలండి. ఈ విధంగా మగ్గిన తర్వాత దాన్ని ఆరిపోయిన తర్వాత ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకొని, అదేవిధంగా మనం ముందు తీసుకున్న ఒక గరిటెడు పండుమిరపకాయ పచ్చడి వేసుకోవాలండి. దీంట్లో మనం ఉప్పు కారం సరి చూసుకోవాలి. అట్లాగే ఈ పచ్చడి అయితే మెత్తగా పట్టేసిందండి. దాంట్లో 4-5 వెల్లుల్లి రెబ్బలు దంచి పెట్టింది. మనకి పచ్చడికి అయితే ఎక్కువ నూనె పడుతుంది, నూనె అయితే ఎక్కువ తీసుకుంది. దాంట్లో ఎండుమిరపకాయలు, తాలింపు దినుసులు అయితే వేసేసిందనమాట. దీంట్లో అయితే నాకైతే చిన్నతనం నుంచి టమాటా పచ్చడైనా, పండుమిరపకాయ పచ్చడైనా భలే అంటే భలే ఇష్టం అండి. ఎన్ని పచ్చళ్ళు ఉన్నా నాకైతే పండుమిరపకాయ, టమాటా అయితే చాలా అంటే చాలా ఇష్టం అనమాట. ఈ విధంగా తాలింపు అంతా బాగా వేయించుకున్న తర్వాత మనం ముందు దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు అయితే వేసుకోవాలన్నమాట. వెల్లుల్లిపాయలు కొంచెం కచ్చా పచ్చాగానే మనం వేయించుకోవాలి, మరీ నల్లగా అయిపోయేలా కాకుండా. ఇప్పుడైతే మనం చక్కగా మిక్సీ పట్టుకున్న ఈ పచ్చడిని వేసేసుకొని ఇలా మనం కరివేపాకు కూడా వేసేసుకుంటే అబ్బా, మనం వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఎంత బాగుంటుందంటే. ఉంటానండి.